నేను వెళ్ళి టిఫిన్ చేసుకొని వస్తాను. నేను అతికి పడిలో వచ్చాను. ఈ సంవత్సరం తింటారే. నేను మీ ఊరు వచ్చినప్పుడు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నా నాకు బాగా గుర్తుంది. అదే ఇప్పుడు ఫోన్ చేసి వెళ్ళాల్సింది. వయసు పెరిగింది కదా, కాలం మారుతుంటే తట్టుకోలేకపోతున్నారు అన్నట్టు మీకు ఈ విషయం తెలుసా? ఏ విషయం మీకు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? మా తమ్ముడికి వ్యాపారంలో నష్టం వచ్చిందంటే. వ్యాపారం చేస్తున్నాడనే విషయం మొన్ననే తెలిసింది. ఒక ప్రభుత్వ ఉద్యోగం వ్యాపారం చేయొచ్చో లేదో ఇప్పటికి తెలియడం లేదు. లంచాలు తీసుకోవడం తప్పు కానీ వ్యాపారం చేయడంలో తప్పు ఉంటుందండి. వ్యాపారస్తుల కుటుంబంలో చూస్తే వ్యాపారం చేసుకుంటారు, వ్యవసాయదారు కుటుంబంలో చూస్తే వ్యవసాయం చేసుకుంటారు. వ్యాపారంలో నష్టం వచ్చిందని మీకు ఎవరు చెప్తారు? మా మదర్ అంటే మీ అమ్మాయి. మీ తమ్ముడు చెప్పలేదు కదా? వాళ్ళిద్దరు ఎవరికి చెప్తే చెప్పాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళ కష్టం మాకు నాన్న తెలియదు అప్పులు తీసుకుని చెప్పండి. మీరు తొందరపడి అర్థం అమ్మేయండి. నేను పొలం జ్ఞానం పెట్టి ఇక్కడికి వచ్చానండి. వాళ్ళకి కూడా ఇరువునే. నిద్రపోయేవాడిని లేకపోతే నిద్ర నటించేవాడిని లేకపోయావు. అసలు నిద్రపోయే వాళ్ళు వ్యాపారం కూడా తప్పండి. తనకు మనం ధర్మం కూడదని పెద్దలు అన్నారు. అది పైవాళ్ళకి చెందుతుంది. సొంత తమ్ముడు ఆదుకోవడం తనకి మనం ధనం ఎలా అవుతుంది? ధనం అవుతుంది. తమ్ముడు తనవాడే. తమ్ముడు భార్యకు మనకి ఎటువంటి సంబంధం ఉండదు. తమ్ముడు మనవాడైనప్పుడు తమ్ముడు భార్య పరామర్శ ఎలా అవుతుందండి? మీరు మీ తమ్ముడికి డబ్బు ఇచ్చారు, తర్వాత మీ తమ్ముడికి మీకు డబ్బు ఇవ్వకపోతే తిరిగి వస్తుందని ఇస్తే అది అప్పు అవుతుంది. మా తమ్ముడిని అప్పులు తెచ్చుకుంటాం. నేను ఇక్కడ వచ్చిన విషయం వాడికి తెలియకండి. వ్యాపారంలో నష్టం వచ్చిందా? నాకు చెప్పలేదు. వ్యాపారంలో నష్టం రాలేదు, సంసారంలోనే ఇబ్బంది. మామూలు మామగారు ఆరోగ్యం బాగాలేదు. ఈ శివరావు గారు వాళ్ళ తమ్ముడిని డాక్టర్ చూపించుకొని అడిగారు. ఆకులు భావాలు కుటుంబంతో పావని అన్నం దాంతో పావనికి వాళ్ళ ఆయనకి మంచి తప్పించుకోవడానికి పావులు చెప్పిన అవసరం. మనుషులు జీవితాలతో ఆడుకుంటున్నారు. అడగకుండానే పాఠాలు చెప్పే నేను అవసరమైన మాట్లాడి అమ్ముని కావాలని చూసుకుంటే కావాలి. మామగారు ఆరోగ్యం ఇండేసినట్టు నేను తిరగచ్చు కదా, నేను ఉన్నాను కదా. బాధపడుతున్నాను.
రోజుకి ఆయాసం దగ్గు ఎక్కువైపోతున్నాయి. వయసు పెరిగింది కదా, తట్టుకోలేకపోతున్నా. మాట కూడా సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నా. మన ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ గారు వచ్చి రోజు వైద్యం చేస్తున్నారు. ఆయన ఇచ్చిన మందులు నాణ్యత పనిచేయడం లేదు. ఆయన కూడా పట్టణం తీసుకెళ్ళి మంచి వైద్యం చేయించమంటున్నారు. ఒకవేళ అదే కుదరకపోతే మంచి డాక్టర్ని ఇక్కడ తీసుకురమ్మంటున్నారు. నా పరిస్థితి నీకు తెలుసు కదా. ఏటికేడాది కష్టపడినా ఏవో చిక్కులు, వ్యవసాయం కలిసి రావటం లేదు. ఆఖరి మీ వదిలి ఒంటి మీద ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టడం జరిగిపోయింది. ఇక మిగిలింది అమ్మ చేతి గాజు. మనకు తెలుసు అవి ఎంత కష్టం వచ్చినా నాన్నని వాటిని ఎప్పుడూ బయటకు తీయలేదు. అందుకే నేను వాటిని ముట్టుకోలేదు. నా పరిస్థితిని అర్థం చేసుకుని త్వరగా ఇక్కడికి వచ్చి నాన్నని పట్టణం తీసుకెళ్ళి నువ్వు ఎలాగ అక్కడ ఉన్నావు కాబట్టి మంచి డాక్టర్కి చూపించు. అది వీలు కాకపోతే మంచి డాక్టర్ నేనే ఇక్కడ పంపించరా. నాలో బాధ చూడలేకపోతుందంట. త్వరగా వస్తావు కదా. మరదల్ని పిల్లల్ని అడిగి చెప్పే ఉంటాను. ఎంతసేపు చదువుతారా ఉత్తరాన్ని? ఉత్తరం చదివిన తర్వాత నా మనసులో లేదు. నాన్నే నా కళ్ళ ముందు వెతుకుతున్నాడు. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నా వాళ్లే గుర్తుకొస్తున్నారే. నాన్నకు చేదు కషాయం తాగిస్తున్న అన్నయ్య, దిగాలుగా ఉన్న వదిన, వాళ్ళ ముఖాలు గుర్తుకొస్తున్నా. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? ఆ రోగిష్టి మేడం తెచ్చి నా నెత్తిన పెడతారా? రోగిష్టి మేడం ఏంటి? నాన్న ఇక్కడ తీసుకొచ్చి హాస్పిటల్ పెట్టి వైద్యం చేస్తాను. అది కుదరదు. ఉత్తరం అందనట్టుండండి, సరిపోతుంది. సమాధానం చెప్పకపోతే అన్నయ్య వస్తాడే, అప్పుడేం చెప్తావు? అప్పుడేం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. అయినా ఆస్తంతా మీ అన్నయ్య అనుభవిస్తూ మీ నాన్న తీసుకెళ్ళు అనడానికి మీ అన్నయ్యకి సిగ్గులేదు. శాశ్వతంగా ఉంచమంటం లేదే. కొన్నాళ్ళు ఉంచి వైద్యం చేయించి కోలుకున్న తర్వాత పంపించుకుంటున్నారు. లేదా మంచి డాక్టర్ నేను అక్కడ పంపించుకుంటున్నాను. అదంతా నటన. బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. ప్రతిదానికి మీరు లొంగిపోతే మీ నాన్నను మన కట్టగట్టి ఆస్తంతా మీ అన్నయ్య వదిలి అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తారు. ఆయన మీ నాన్నగారికి ఎప్పుడు ఉండే జబ్బేగా, వర్షాకాలం పోతే అదే తగ్గిపోతుంది. అది కాదే, నన్ను ఎంతో కష్టపడి చదివించారు వాళ్ళు. ఓయబ్బో, మీ వాళ్ళే చదివించారు, ఇంకా ఎవరు పిల్లలు చదివించట్లేదు. మనం చదివించట్లేదా? అన్నయ్యని వ్యవసాయానికి పరిమితం చేశారే. నీకు చదువు వచ్చుంటుంది, మీ అన్నయ్య తెలివితేటలు అంతంత మాత్రమే అయి ఉంటాయి. అన్నయ్యకి చదువు రాక కాదు, తెలివితేటలు లేక కాదు. నాకంటే బాగా చదివేవాడు. ఇద్దరిని చదివించే ఆర్థిక స్థోమత. అందుకేగా ఆయన గారికి 2 వాటాలు అప్పగించారు. ఇల్లు కూడా ఆయన గారి పేరు మీదగా ఉంది. అందులో వాటా నాన్నదే.